ఈ బోర్డు చూశాను. అక్కడ మార్పు కోసం మేమని ఉన్నది. అంటే మార్పు కోసం ఏమనంటే ఇంతవరకు ఏం మార్పు జరగలేదని మీ ఉద్దేశం? యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు మీకు మార్పు అవసరమా లేదా? కంపల్సరీ అవసరము. మార్పు జరుగుతుంది అనుకుంటారా? మార్పు అనేది మీకు ఒకటి ఇంగ్లీష్లో చేంజ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ థింగ్. చేంజ్ మార్పు అనేది అది కంటిన్యూస్. మార్పుకు ఏదైతే మొదలవుతుందో చాలా అవరోధాలు వస్తాయి, కానీ మార్పు అనేది కంటిన్యూస్. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. సో మార్పు ఇప్పుడు కూడా పాత ఆంధ్ర మహాసభ అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఒక మహాసభ అని చెప్పేవాళ్ళు. తర్వాత మధ్యలో కొంచెం సభ అయిపోయింది. సో మళ్ళా ఒక ఫేల్ వస్తుంది, ఒక లల్ వస్తుంది. లల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. మీరు అడిగారు మార్పు వస్తుందా అని. మా టీం డెఫినెట్గా మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే మా ఆలోచనలు తర్వాత విజన్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎటువంటి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఫేజ్ 2 డెవలప్మెంట్ ఉంది, అది కంటిన్యూ కావాలి. అదేవిధంగా వేరియస్ చేంజెస్ కూడా కావాలి. సార్ ఆల్రెడీ పిఎస్సి కమిటీలో ఉండి కూడా ఇంత డెవలప్మెంట్ చేసారు. సో అధ్యక్ష పదవి ఎందుకు కావాల్సి వచ్చింది? యాక్చువల్గా అంటే పిఎస్సి కన్వీనర్గా ఉన్నప్పుడు అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. బీఓటీ మేనేజింగ్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. మెయిన్లీ బీఓటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రాపర్టీని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, వాళ్ళే డెవలప్ చేస్తారన్నమాట. వాళ్ళ త్రూ డెవలప్ అవుతుంది. ఏదైనా కూడా 5 లక్షల కంటే పైనటువంటి వాటికి ఒక పిఎస్సి ఫామ్ చేయాలని ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వేశారు. దాంట్లో నన్ను కన్వీనర్ అని ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అంటే అదేదో పెద్ద పదవి కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఎవరిమైనా ఈ పదవి కావాలి అనుకోకూడదు, అది ఒక రెస్పాన్సిబిలిటీగా వచ్చింది అనుకో. వచ్చిన తర్వాత ఇనీషియల్గా అంటే మా ఏదైతే ఉందో మంచిగా అంటే ప్రాపర్గా ఫేజ్ 1 మొత్తం జరగటం జరిగింది. దాని తర్వాత ఇంకా హాఫ్ ఆఫ్ ద డెవలప్మెంట్, హాఫ్ ఇంకా ఎక్కువ మిగిలి ఉందన్నప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. నాకు ఏమనిపించిందంటే ఈ ఎన్వైరన్మెంట్లో ఒక ఎలక్షన్ కోసం ఒక టీం తయారవుతుంది. ఎలక్షన్ కోసం అంటే నెక్స్ట్ వచ్చి ఇక్కడ డెవలప్మెంటో లేకపోతే పరిపాలించడానికో వచ్చే టైప్లో అనిపించట్లే. ఆంధ్ర మహాసభ అనేది ఎవరైతే ఆ టీం తయారు చేసుకుంటున్నారో మనం ఆంధ్ర మహాసభకి ఏం చేస్తామనేది ఎవరిలో ఆలోచన లేదు. ఐఎమ్ సారీ టు సే, అంటే ఎవరికైనా మనం ఇలా చెప్తే బాధ కూడా రావచ్చు, కానీ వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకుంటే తెలుస్తుంది. నాకు ఈ పోస్ట్ కావాలా, నాకు ఈ పోస్ట్ కావాలా, మనం 2 గ్రూపులు కలుద్దాం. ముంబై మొత్తం వైడ్గా మన ఆంధ్ర మహాసభ. కానీ ఎవరో కొందరు మేము ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఇద్దరు నిలబడాలనుకుంటారో వాళ్ళు ఒకటైపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో సంబంధం లేకుండా ఆల్రెడీ ఉన్నటువంటి బీఓటీ అది ఫ్యూచర్లో ఉండదా లేకపోతే మళ్ళీ పిఎస్సి ఉంటుందా ఈవెన్ నేను ఇది అబద్ధమో నిజమో నేను ఒకటి కూడా విన్నాను. ఈ పిఎస్సి కన్వీనర్ కూడా వేరే ఆయన పంచుకున్నారట. అంటే నాకేమనిపించిందంటే ఇదేంటి ఈ పదవుల అంటే నెక్స్ట్ నాకు అనిపించింది మళ్ళీ ఏదో ఈ ఫేజ్ 1తోనే ఆగిపోయేటట్టుంది డెవలప్మెంట్. సో నాకు వేరే మార్గమే లేదు. ఎందుకంటే నేను ఒక టీం తయారు చేసుకుని రావాలి, నా పీఓటీస్ ఉండాలి. అప్పుడు నేను ప్రెసిడెంట్కి కూడా వస్తాను. నాట్ ఓన్లీ ఈ మిగిలిపోయిన డెవలప్మెంటు, చాలా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, తర్వాత ఎన్నో ప్రాసెసెస్. అంటే మీరు ఎప్పుడైనా కూడా నేను కార్పొరేట్లో పనిచేశాను కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి ముందు అంటే ఇనీషియల్ కెరియర్లో ఎప్పుడు కూడా ఏ పెద్ద కంపెనీలో కానీ పెద్ద ఆర్గనైజేషన్లో కానీ ఏముంటుందంటే ప్రాసెస్ ఓరియంటెడ్ అంటారు, పర్సన్ ఓరియంటెడ్ కాదు. ఇక్కడ ఈ ప్రెసిడెంట్ ఉంటేనే జరుగుతుంది, ఇంకో ప్రెసిడెంట్ ఉంటే జరగదు అనేటట్లు ఉండదు. ఇక్కడ ఏదైనా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసామనుకోండి. ఒక ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఒక యాప్ ఇచ్చాము, ఆ యాప్ ఇస్తే ఎవరైనా ఆ విధంగానే యూజ్ చేస్తారు. అట్లా అంటే ఈ ప్రాసెసెస్ కూడా క్రియేట్ చేసి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్ బాధ్యతగా ఫీల్ అయితే ఎవరైనా చేయొచ్చు. అందుకే నేను పోటీ చేస్తున్నాను.